రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతీయులకి, చిన్నలకి, పెద్దలకి, అధికారులకి, అనధికారులకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, డాక్టర్లకి, యాక్టర్లకి, మహిళా సోదరిమణులకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండూరు నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. విషయం ఏంటంటే, విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం స్వర్ణకార సంఘ భవనం నుంచి ప్రారంభం చేస్తా ఉన్నాం. 21వ తేదీ రోజున అదే గజ్వేల్ పట్టణంలో మన్మయ వృత్తిదారులకు సంబంధించి మన్మయ సంఘ భవనంలో ఉంటుంది, లేదా అక్కడే స్వర్ణకార సంఘ భవనంలో కూడా ఉంటుంది. ఒకరోజు స్వర్ణకార వృత్తిదారులతో, ఒకరోజు మన్మయ వృత్తిదారులతో ఉంటుంది. తరం మారింది, మన స్వరం మారాలి. కూర్చుంటే ఏమి రాదు. విశ్వకర్మ జాతీయులకు ఏదో ఒకటి సాధించి విశ్వకర్మ జాతీయుల జీవితాల్లో, వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో డాక్టర్ నన్ను ఇంకొక స్టంత్ వేసుకోవాలి, నువ్వు ఇమీడియట్లీ ఈసీజీలో తేడా చూపెడుతుంది అని చెప్పినా కూడా, స్టంత్ వేసుకుంటే నేను ఒక 6 నెలలు రెస్ట్లో ఉండాలి, 6 నెలలు రెస్ట్లో ఉంటే ఈ రోజులలో పెరుగుతున్న వెండి బంగారం ధరలకు, ఈ రాజస్థాన్ గుజరాత్ వాళ్ళ పోటీతత్వం వల్ల కార్పెంటర్ వృత్తిదారులకు ఇబ్బంది ఉంది. వెండి బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల స్వర్ణకార వృత్తిదారులకు ఇబ్బంది ఉంది. ఇంటి కిరాయిలు కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక పూట గడవడమే కష్టంగా ఉండి అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. నా విశ్వకర్మ జాతీయుల్లో ఒక భరోసా నింపాలి, వాళ్ళను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి, ఒక 100 కోట్ల ప్రాజెక్టు ప్రారంభించాలి అనే ఉద్దేశంతో విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. డాక్టరు స్టంత్ వేసుకోమంటే కూడా 6 నెలలు నేను రెస్ట్లో ఉండాలి, కుదరదు, 6 నెలల తర్వాత వేసుకుంటాను, అప్పటి వరకు ట్యాబ్లెట్లు రాయండి అని చెప్పి, ఆల్రెడీ నాకు కరోనా టైంలో ఒక స్టంత్ పడ్డది, అయినా ఇంకొక స్టంత్ వేసుకోవాలన్నారు. అప్పుడే 2 వేసుకోవాలన్నారు, ఒకటి వేయించుకోవడం జరిగింది, ఒకటి మందులతో కవర్ అవుతుంది అన్నారు, కాలేదు, మళ్ళీ కూడా వేయించుకోవాలని చెప్పారు. చెప్పినా కూడా చాలామంది నాకు ఫోన్లు చేయడం, మేము ఈ ఇబ్బందులలో ఉన్నాం, మేము బజాజ్ ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నాం, చిట్టి పైసలు కట్టలేకపోతా ఉన్నాం, ఇంటి కిరాయిలు కట్టలేకపోతా ఉన్నాం, పనులు ఏం నడవడం లేదు, ఏం చేయాలని అర్థం కావడం లేదు, పిల్లలను స్కూల్లో టీచర్లు లేపి నిలబెడతా ఉన్నారు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫోన్లు చేయడం వల్ల అన్ని రకాల ఆలోచన చేసి నా విశ్వకర్మ జాతీయులకు ఏదో ఒకటి సాధించాలి. అక్కడక్కడ అక్రమ దొంగ బంగారం కేసులు కూడా అవుతా ఉన్నాయి. మొన్న వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి కూడా ఒక అతన్ని తీసుకెళ్లిరట, రిమైండ్ కూడా చేసిరట. ఎస్ఐ విపరీతంగా కొట్టిండట. ఎస్ఐతో కూడా రేపు మాట్లాడతాను, కొట్టే అధికారం ఎవడిచ్చిండో. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తెలిసినప్పుడు మనసు కలిసివేసి బాధ అనిపించి, లేదు ఏదో ఒకటి సాధించాలి, సంపద సృష్టించాలి, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ జాతి, విశ్వకర్మ భగవానుని వంశంలో జన్మించినాం, సంపద సృష్టించాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి చూపెట్టాలి, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ప్రారంభం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి, ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి, ఆదరించాలి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాను 2 చేతులు జోడించి. ఈ విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు పాల్గొని వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. ఉపాధి లేని వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, పింఛన్లు రాని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, పెద్ద పెద్ద జబ్బులు వచ్చి హాస్పిటల్ చూయించుకునే స్తోమత లేని వాళ్ళు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేని వాళ్ళు, పిల్లలు చదువుకొని కూడా కోచింగ్ చేయించే స్తోమత లేక ఇంట్లో కూర్చుండి జాబులు రాక ఇంట్లో ఉన్నవాళ్ళు, జాబులు కావాలనుకునే వాళ్ళు, ఎందుకంటే అక్కడ కంపెనీల వాళ్ళని కూడా పిలుస్తున్నాం కాబట్టి జాబులు కావాలనుకున్న వాళ్ళకు కూడా జాబులు ఇప్పించడం జరుగుతుంది. కుల వృత్తిదారులకు ఎక్కడ షాప్ లేకపోతే వాళ్ళకి పని వచ్చుంటే ఎక్కడో చోట పల్లెటూళ్ళలో మంచి పెద్ద గ్రామం చూసి అక్కడ షాప్ పెట్టించడం జరుగుతుంది. బ్యాంక్ స్టోర్లు పెట్టిస్తాం, కిరాణా షాపులు పెట్టిస్తాం. మహిళా సోదరిమణులకి కుట్టు శిక్షణ కేంద్రాలు, కుట్టు శిక్షణ కేంద్రం, కుట్టు
బట్టలు కుట్టడం నేర్పించి కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తాం. బ్యూటీ పార్లర్ వర్క్ కూడా నేర్పిస్తాం, బ్యూటీ పార్లర్ పెట్టిస్తాం. ఎవరైనా సరే విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో మహిళలు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, డాక్టర్లు, యాక్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్లు, మేధావులు, పెద్ద పెద్ద జ్యువెలర్ షాప్ల వాళ్ళు, హోల్సేల్ షాప్ల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇట్టి విశ్వకర్మ దశ దిశ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా పాల్గొంటా ఉన్నారు. అవసరం అనుకుంటే కలెక్టర్ను కూడా పిలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను తక్షణ పరిష్కారం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ దశ దిశ ప్రోగ్రాం సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోండి. సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నాలు ఉండాలి ప్రతి ఒక్కరి అని చెప్పేసి 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాటలు కూడా తయారు చేపిస్తా ఉన్నాం. సుక్క రామ్ నర్సయ్యతో పాట రాపిస్తా ఉన్నాం. బ్రహ్మాండమైన పాటలు రాపిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉవ్వెత్తున ఎగిసిపడ్డదో తెలంగాణ ఉద్యమం, దానికంటే బ్రహ్మాండంగా ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు మన వైపు వచ్చే విధంగా చేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పాటలుంటాయి, మాటలుంటాయి, పెద్ద పెద్ద మేధావులు వస్తారు, చైతన్య రథం ఉంటుంది, చైతన్య రథం పైన తిరుగుతాం. 2 రోజులు ఒక జిల్లా కేంద్రంలో 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఒకరోజు స్వర్ణకార వృత్తిదారులతో, ఒకరోజు మనమయ వృత్తిదారులతో. చాలా మంది ఓన్లీ స్వర్ణకారుల కోసమే పట్టించుకుంటాను అని చెప్పేసి ఫోన్లు చేసినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను విశ్వకర్మ జాతి బిడ్డను, విశ్వకర్మలంతా సమానమే. స్వర్ణకారులకు కొంచెం పోలీస్ వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిపైన వెంటనే స్పందిస్తూ ఉన్నాం. కార్పెంటర్ వృత్తిదారులకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి నా దృష్టికి ఎప్పుడు కూడా తేలేరు. తెస్తే ఇమ్మీడియట్లీ స్పందించి డిఎఫ్ఓ గారితో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం నేను చేస్తాను. అందరూ విశ్వకర్మ జాతిలో జన్మించిన కాబట్టి విశ్వకర్మ జాతిలో అందరూ వృత్తిదారులంతా నా వాళ్ళే. మీకోసం పిడికెడు గుండెకు కొండంత అండనవుతా, కొండంత ధైర్యాన్ని అవుతా, జానెడు పొట్టకు బుక్కెడు బువ్వనవుతా. మీ సేవకునిగా ఎల్లప్పుడూ నేను ఉంటా. నేను బ్రతుకున్నంత కాలం విశ్వకర్మ జాతి కోసమే నా ఆరాటం, నా పోరాటం. నేను చేరుకోవాల్సిన గమ్యం అన్ని విశ్వకర్మల కోసమే. ఏ గమ్యం అయితే చేరాలే విశ్వకర్మ జాతీయులు అనుకుంటున్నానో ఆ గమ్యాన్ని చేరే విధంగా చేయడం కోసమే విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ కూడా ప్రారంభం చేసింది దానికోసమే. హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తా ఉన్నాం. విశ్వకర్మ దశ దిశ కార్యక్రమం దగ్గర హెల్త్ చెకప్లు కూడా వేయించుకోవచ్చు. తర్వాత కంటికి సంబంధించిన పరీక్షలు కూడా వేయించి అద్దాలు కూడా ఇప్పిస్తాం. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికొకరు తెలియండి. పోస్టాలు, పాంప్లెంట్లు రెడీ అవుతా ఉన్నాయి. వాల్ పోస్టాలు, పాంప్లెంట్లు అన్ని మినిస్టర్ల చేతుల మీదుగా, ఎమ్మెల్యేల చేతుల మీదుగా, ఎంపీల చేతుల మీదుగా, ఎమ్మెల్సీల చేతుల మీదుగా, అన్ని రాజకీయ పార్టీలు, బీసీ కుల సంఘాల నాయకుల చేతుల మీదుగా అట్టి పోస్టాలు, పాంప్లెంట్లు రిలీజ్ కూడా చేయించడం జరుగుతుంది 20వ తారీఖు లోపలనే. బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది. కుల సంఘాల నాయకులు కూడా పాల్గొంటా ఉన్నారు. మన విశ్వకర్మ జాతి పెద్దలు కూడా పాల్గొంటా ఉన్నారు, మేధావులు పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.